Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి సిప్రీ రిపోర్ట్ వార్తల్లోకి వచ్చింది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, స్టాక్హోమ్ స్వీడన్ హెడ్ క్వార్టర్ లేదా స్వీడన్ క్యాపిటల్. స్టాక్హోమ్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తున్న ఒక సంస్థ సిప్రీ, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ పేరు వినగానే మనకు రక్షణ రంగాన్ని లింక్ చేసుకోండి. రక్షణ రంగానికి సంబంధించిన నివేదికలు విడుదల చేసే సంస్థ, అంతర్జాతీయ సంస్థ. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ ఎక్స్పెండిచర్ ఎలా జరుగుతోంది, లేదా రక్షణ రంగానికి సంబంధించి ఆయుధాలను ఎగుమతి చేస్తున్న దేశాలు, దిగుమతి చేసుకుంటున్న దేశాలకి సంబంధించి కానీ, లేదా ప్రపంచంలో ఏ దేశం వద్ద ఎంతగా సైన్యం ఉంది అని, లేదా ప్రపంచంలో ఏ దేశాల వద్ద ఎన్ని అణుబాంబులు ఉన్నాయని, ఇటువంటి రక్షణ రంగానికి సంబంధించిన నివేదికలు విడుదల చేసే ఒక అంతర్జాతీయ సంస్థ. వారు రీసెంట్గా ఒక నివేదికను విడుదల చేశారు. దేనికి సంబంధించి అంటే, ముఖ్యంగా ప్రపంచంలో మిలిటరీ పరంగా ఖర్చు చేస్తున్న దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాల్లో టాప్ 15 కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ 15 కంట్రీస్ ప్రపంచ మిలిటరీ ఎక్స్పెండిచర్ మొత్తంలో దాదాపు 80% ఖర్చు చేస్తున్నాయట. టాప్ 15 కంట్రీస్ అకౌంట్ ఫర్ 80% ఆఫ్ ద టోటల్ మిలిటరీ ఎక్స్పెండిచర్ అని గుర్తుంచుకోండి. సో ఆ దేశాల్లో ముఖ్యంగా మిలిటరీ ఎక్స్పెండిచర్ అత్యధికంగా చేస్తున్న దేశాలను కనుక పరిశీలిస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదటి స్థానంలో ఉంది. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దాదాపు ప్రపంచ మిలిటరీ ఎక్స్పెండిచర్లో 37% అంట. అంటే ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి చేస్తున్న ఖర్చులో దాదాపు ప్రపంచం మొత్తం వాటాను తీసుకుంటే 37% అమెరికానే. సెకండ్ వచ్చేసి చైనా 12%, థర్డ్ వచ్చేసి రష్యా 4.5%, ఇండియా వచ్చేసి 4th పొజిషన్లో ఉంది 3.4%. ఇక మిగతా 15 దేశాలు అంటే ఇక్కడ కనబడుతున్న 15 దేశాలు ఏవైతే ఉంటాయో ఈ 15 దేశాలు ప్రపంచంలో మిలిటరీ ఎక్స్పెండిచర్ మొత్తంలో 80% వీళ్ళే చేస్తున్నారంట. సో రక్షణ రంగానికి సంబంధించిన అంశం. ముఖ్యంగా రక్షణ రంగ దిగుమతుల గురించి కానివ్వండి, వార్తలు నిలుస్తున్న విన్యాసాల గురించి కానివ్వండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. భారతదేశానికి సంబంధించి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్కి సంబంధించిన అప్రూవల్స్ కానివ్వండి, ఇవి చూడండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సో భారత్ కువైట్ దేశానికి సంబంధించిన దౌత్య సంబంధాల్లో భాగంగా 60th యానివర్సరీని ఉద్దేశించి 60 సంవత్సరాల భారత్ కువైట్ సంబంధాలను ఉద్దేశించి కువైట్లో హిందీలో రేడియో ప్రసారాలను ప్రారంభించింది భారతదేశం. ఇటీవల April 17th నుండి ఈ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇటీవల ఏ దేశానికి సంబంధించి భారత్ మరియు ఏ దేశ సంబంధాలు, దౌత్య సంబంధాల్లో భాగంగా 60 ఇయర్స్ని దృష్టిలో ఉంచుకొని, 60th యానివర్సరీని దృష్టిలో ఉంచుకొని ఆ దేశంలో మొట్టమొదటిసారి రేడియో ప్రసారాలను భారతదేశం ప్రారంభించింది అంటారు. సో కువైట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల ఒక నది వార్తల్లోకి వచ్చింది. నది పేరు గుర్తుంచుకోండి, లక్ష్మణ తీర్థ నది. లక్ష్మణ తీర్థ నది అనేది ఇటీవల ఎండిపోతూ వార్తల్లోకి వచ్చింది. వాటర్ మొత్తం కూడా డ్రై అవుతూ ఒక డ్రాట్ పరిస్థితిని కనబడుతూ వార్తల్లోకి వచ్చింది. డ్యూ టు డ్రాట్, ఇంటెన్స్ హీట్, అత్యధిక వేడి వల్ల లక్ష్మణ తీర్థ అని ఒక నది ఎండిపోయింది. ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా వాటర్ ఫ్లోతో ఉండే ఈ రివర్ ఇప్పుడు వర్షాకాలం ఇంకా తీవ్రము, మనకు ముఖ్యంగా ఎండాకాలం తీవ్రతరం కాకముందే డ్రై అయిపోయింది. మొత్తం కూడా బీడు భూమిని తలపిస్తుందంట. మరి లక్ష్మణ తీర్థ రివర్ ఎక్కడ ఉంది అని అడుగుతారు. కర్ణాటక రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రంలోని కొడగు డిస్టిక్లో ఉంది. సో ఇంపార్టెంట్, ఇటువంటివి కొంత జాగ్రఫికల్ లొకేషన్స్ చూడండి. ముఖ్యంగా టూరిస్ట్ పరంగా కానివ్వండి, ఎప్పుడు చూసినా కూడా వాటర్ ఫ్లో ఏరియా అనేది అద్భుతం ఇక్కడ. కానీ ఇప్పుడు డ్రై అయిపోయింది, వాటర్ నీటి చుక్క లేకుండా తయారైపోయిందంట. అండ్ మరొక వైపు ఇటీవల ఇస్రో చేసిన పరిశోధనల ఆధారంగా, సర్వే ఆధారంగా హిమాలయాలు కరిగిన కారణంగా, హిమాలయాస్ అన్నీ కూడా ఐస్ గ్లాషియర్స్ కానివ్వండి, మంచు ఖండాలన్నీ కరిగిపోతున్నాయి. దీనికి కారణం ఏంటి? క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్కి కారణం ఏంటి? గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్కి కారణం ఏంటి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్. సో ఎంత కన్సిక్వెన్స్, ఒక సిరీస్, ఒక సైకిల్, ఒక ఆపరేషన్. ఇందులో భాగంగా క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు కారణంగా పెద్ద పెద్ద మంచు ఖండాలే కరిగిపోతున్నాయి. ఈ కరిగినాక నీరు ఉంటాయి కదా, ఆ నీటి కారణంగా సముద్ర మట్టం పెరుగుతోంది. ఇప్పటివరకు నీటికి కూడా నోచుకొని ప్రాంతాలు నీటిమయమవుతున్నాయి. కొన్ని దీవులు అయితే మాయమైపోతున్నాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విస్తరిస్తున్న హిమాలయ సరస్సులు అని చెప్పేసి ఇస్రో ఒక అంశంతో వార్తల్లోకి వచ్చింది. భూతాపం వల్ల అంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల
హిమాలయాల్లో మంచు పర్వతాలు కరిగి ఏర్పడుతున్న సరస్సులు మరింత విస్తరిస్తున్నాయని ఇస్రో తాజాగా వెల్లడించింది. 2016-17లో గుర్తించిన 2431 సరస్సుల్లో 89% పెద్ద ఎత్తున విస్తరించాయని ఇస్రో నివేదిక తెలిపింది. వీటి పరిమాణం గత 38 ఏళ్లలో రెట్టింపు అయిందని పేర్కొన్నది. భూ వాతావరణం వేడెక్కడం వల్లే భౌగోళిక మార్పులు సంభవించి హిమనీ నదాలు కుంగిపోతున్న సంగతి తెలిసిందే. దీనివల్ల కొత్తగా సరస్సులు ఏర్పడటం, ఉన్న సరస్సులు విస్తరించి లోతట్టు ప్రాంతాన్ని వరదలు ముంచెత్తే ప్రమాదం ఉంటుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. 1984 నుంచి 2023 వరకు భారతీయ హిమాలయ నది పరివాహక ప్రాంతాలను కవర్ చేసే దీర్ఘకాలిక ఉపగ్రహ చిత్రాలు విశ్లేషించి ఇస్రో ఈ అంశాన్ని చెప్తోంది. గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల ధృవ శాటిలైట్ తయారీ కేంద్రం అనేది వార్తల్లోకి వచ్చింది. ధృవ అనే ఒక స్పేస్ స్టార్టప్ సంస్థ. మనందరికీ తెలుసు స్పేస్ అంతరిక్ష రంగంలో స్టార్టప్స్ పాత్ర పెరుగుతోంది. ముఖ్యంగా 2019-20 ఈ సంవత్సరాల్లో భారత ప్రభుత్వం ప్రారంభించిన ఇన్స్పేస్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్, ఇన్స్పేస్ కారణంగా రక్షణ రంగంలో ప్రైవేట్ పాత్ర పెరుగుతోంది. అందులో భాగంగా స్కైరూట్ ఏరోస్పేస్ కానివ్వండి, ఇటువంటి సంస్థలు మనం తరచూ వింటూ ఉన్నాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల ధృవ శాటిలైట్ అంటే ధృవ స్పేస్ స్టార్టప్ సంస్థ హైదరాబాద్లో, టెక్నాలజీ స్టార్టప్ ధృవ హైదరాబాద్లో శాటిలైట్ ఇన్ఫ్రా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నది. ఇందుకు అవసరమైన నిధులను అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి సేకరించింది. 2.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్లో స్పేస్ క్రాఫ్ట్, సోలార్ అరేస్, శాటిలైట్ సబ్సిస్టమ్స్ అండ్ వెహికల్ సపరేషన్ సిస్టమ్స్ అసెంబ్లీ ఇంటిగ్రేషన్ ఉత్పత్తి చేస్తున్న కంపెనీ CEO చెప్తున్నారు. ఏం లేదు, హైదరాబాద్లో ధృవ శాటిలైట్ తయారీ కేంద్రం, ఒక శాటిలైట్ తయారీ కేంద్రం హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారంట. అండ్ 30 వారాల గర్భ విచ్ఛిత్తికి అబార్షన్కు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఇక్కడ ఆర్టికల్ 142 వార్తలోకి వచ్చింది. ఇటీవల తరచు వార్తలు నిలుస్తున్న ఆర్టికల్స్ని చూడండి. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా లేదా కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య తగాదాలో భాగంగా ఇటీవల ఆర్టికల్ 131 వార్తల్లోకి వస్తుంది. ఆర్టికల్ 131 ఏంటి? పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. ముఖ్యంగా కేంద్రానికి రాష్ట్రాలకు ఏదైనా వివాదం తలెత్తినప్పుడు సుప్రీంకోర్టుకి ఉండే ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఆధారంగా ఆ వివాదానికి తీర్పు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఆర్టికల్ 142 కూడా వార్తల్లోకి వస్తుంది. 142 ఆర్టికల్లో కంప్లీట్ జస్టిస్, సంపూర్ణ న్యాయం అనే ఒక పదము పేర్కొనడం జరిగింది. అలా ఆర్టికల్ 142 ఆధారంగా సుప్రీంకోర్టు ప్రత్యేకంగా కొన్ని అధికారులు కలిగి ఉంటుంది. అందులో భాగంగా మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 ఏదైనా చట్టం వార్తల్లోకి వస్తే ఖచ్చితంగా కన్సర్న్ ఇయర్ చూడండి. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ MTP యాక్ట్ అంటాం 1971. ఈ చట్టం ఆధారంగా 24 వారాల వరకు గర్భ విచ్ఛిత్తికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని అసాధారణ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు అసాధారణ అధికారులను వినియోగించి 14 ఏళ్ల బాలిక కేసులో ఒక తీర్పు ఇచ్చింది. 14 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది తన విషయంలో. సో లైంగిక దాడికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలికకు సర్వోన్నత న్యాయస్థానం ఉపశమనం కల్పించింది. ఆమె 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా తొలగించుకునేందుకు అనుమతినిచ్చింది. చట్ట ప్రకారం 24 వారాల గర్భ విచ్ఛిత్తికి మాత్రమే అనుబంధం. కానీ ప్రస్తుత కేసులోని ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగంలోని అధికరణ 142 కంప్లీట్ జస్టిస్ ప్రకారం ప్రత్యేక అధికారులను వినియోగించి సుప్రీంకోర్టు తాజా తీర్పుని వెలువరించిందంట. గుర్తుపెట్టుకోండి. అండ్ దివ్యాంగుల హక్కుల చట్టం మనందరికీ తెలుసు. పర్సన్స్ విత్ డిజేబిలిటీ, ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1995. అదే చట్టం మళ్ళీ మనకు 2016లో కొత్త చట్టం వచ్చింది దివ్యాంగులకు సంబంధించి. దివ్యాంగుల సంరక్షణ చట్టం, ప్రొటెక్షన్ ఆఫ్ PWT రైట్స్ యాక్ట్ 2016. ఆ చట్టం ఆధారంగా దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి, ప్రత్యేక రిజర్వేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఈ చట్టం అమలు అనేది చాలా దారుణంగా ఉందని ఇటీవల సుప్రీంకోర్టు చెప్పింది. సో దివ్యాంగుల హక్కుల చట్టం 2016 అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కొన్ని రాష్ట్రాలు కనీసం ఆ చట్టం నిబంధనలను రూపొందించడంలో కూడా విఫలమైనాయని జస్టిస్ DY చంద్రచూడ్ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పడం జరిగింది. చట్టం వచ్చిన 6 నెలల్లోగా నిబంధనలు రూపొందించి ఉన్నా కూడా ఇప్పటివరకు అతిగతి లేదంటూ కూడా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్లో రాష్ట్ర కమిషనర్లను నియమించలేదని పేర్కొన్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మిజోరం, వెస్ట్ బెంగాల్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీలో నిధుల కేటాయింపు జరుగుతలేదంట. అసలు దివ్యాంగుల హక్కుల చట్టం 2016 అమలు కూడా నోచుకోవట్లేదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తోంది. అండ్ 5 ఏళ్ల వ్యవధితో షెంజన్ వీసా, ఇటీవల యూరోపియన్ యూనియన్ షెంజన్ వీసా అనే అంశంతో వార్తల్లోకి వచ్చింది. అదేంటో చూడండి. భారతీయులకు ఇది ఒక శుభవార్త. షెంజన్ వీసాతో
యూరప్ దేశాల్లో పర్యటించే భారతీయులకు యూరోపియన్ కమిషన్ శుభవార్త చెప్పింది. వీసా కోడ్లో ప్రస్తుత నిబంధనల్ని మార్చుతూ 5 ఏళ్ల పాటు చెల్లుబాటు అయ్యే మల్టిపుల్ ఎంట్రీ షెంజన్ వీసాను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిపై భారత్లో EU రాయబారి హెర్ఫ్ డెల్ఫిన్ స్పందిస్తూ ఇరు దేశాలకు కూడా ఇది అంటే 2 ప్రాంతాల్లో కూడా ఇది అద్భుతమైన చర్య అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ సెకండ్లలోనే రీఛార్జ్ అయ్యే ఒక సోడియం బ్యాటరీని అభివృద్ధి చేస్తూ దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇది ఇంపార్టెంట్. ఓకేనా. సెకండ్లలోనే రీఛార్జ్ చేయగల అధిక శక్తి కలిగిన హైబ్రిడ్ సోడియం అయాన్ బ్యాటరీని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు ఇటీవల అభివృద్ధి చేశారు. సాంకేతిక ఆవిష్కరణలో ఇదొక పెద్ద ముందడుగుగా నిపుణులు భావిస్తున్నారు. సోడియం అయాన్ హైబ్రిడ్ ఎనర్జీ స్టోరేజ్ సెల్స్ తయారీపై సైంటిస్టులు దృష్టి సారించారంట. సెకండ్లోనే తయారయ్యే ఒక బ్యాటరీ అంట. అండ్ అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం ఉపకులపతిగా వైస్ ఛాన్సలర్గా నయీమా ఖాతూన్ను నియమించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోద ముద్ర వేసిన తర్వాత కేంద్ర విద్యా వ్యవహారాల మంత్రిత్వ శాఖ నియామకాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి. ఓకేనా. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయ చరిత్రలోనే తొలి మహిళా వీసీగా ఎవరని అడుగుతారు? నయీమా ఖాతూన్. అండ్ ఇటీవల మనం ఆల్రెడీ బుక్ గురించి డిస్కస్ చేసాము. ఈ రోజు రిలీజ్ అయింది. సో దువ్వూరి సుబ్బారావు గారి అనుభవాలకు అక్షర రూపం. దువ్వూరి సుబ్బారావు గారు రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ గారి మెమోయిర్ జస్ట్ ఏ మెర్సనరీ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. జస్ట్ ఏ మెర్సనరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ అనే పేరుతో ఇంగ్లీష్ పుస్తకాన్ని ఈ రోజున హైదరాబాద్లో లాంచ్ చేయడం జరిగింది. ఇది ఎవరికి సంబంధించిన ఆత్మకథ అంటే దువ్వూరి సుబ్బారావు గారు, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్. అండ్ ఇటీవల హెవెన్లీ ఐలాండ్స్ ఆఫ్ గోవా అనే ఒక పుస్తకం వార్తల్లోకి వచ్చింది. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే గోవాకు సంబంధించిన ప్రస్తుత గవర్నర్ శ్రీధరన్ పిల్లయ్ గారు. శ్రీధరన్ పిల్లయ్ గారు రాసిన పుస్తకం ఇటీవల శృంగేరి పీఠంలో ఆవిష్కరణతో వార్తల్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే సిప్రీ నివేదిక వార్తల్లోకి వచ్చింది. మిలిటరీ ఎక్స్పెండిచర్కి సంబంధించిన అంశాలతో ఇండియా కువైట్ రిలేషన్స్, అందులో భాగంగా రేడియో ప్రసారాలు. అండ్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన లక్ష్మణ తీర్థ నది అనేది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది. విస్తరిస్తున్న హిమాలయ సరస్సులు అనే అంశంతో ఇస్రో కొన్ని అంశాలు చెప్పింది. అండ్ ధృవ శాటిలైట్ తయారీ కేంద్రం హైదరాబాద్. అండ్ 30 వారాల గర్భ విద్యుత్కి సుప్రీంకోర్టు ఆర్టికల్ 142ని ఆధారంగా చేసుకొని ప్రత్యేక ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అండ్ దివ్యాంగుల హక్కుల చట్టం అమలుకు నోచుకోవట్లేదని చెప్పేసి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 5 ఏళ్ల వ్యవధితో షెంజన్ వీసా అనే అంశంతో EU యూరోపియన్ యూనియన్. అండ్ సెకండ్లలోనే రీఛార్జ్ అయ్యే సోడియం బ్యాటరీని అభివృద్ధి చేసిన దక్షిణ కొరియా. అండ్ అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ అనే అంశం నయీమా ఖాతూన్. పేరు గుర్తుంచుకోండి. దువ్వూరి సుబ్బారావు గారి ఆత్మకథ జస్ట్ ఏ మెర్సనరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్. అండ్ ఇటీవల హెవెన్లీ ఐలాండ్స్ ఆఫ్ గోవా గవర్నర్ శ్రీధరన్ పిల్లయ్ గారు రాసిన ఒక పుస్తకం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.